గారిని ఒక రేవంత్ రెడ్డి గారు ఘాటుగా మాట్లాడుతూ నచ్చకపోవచ్చు, ఒక కొడుకుగా మీకు అది నచ్చదు, అది 100% ఎవరు ఆపోజిషన్లో ఉన్నా మీలాగానే మాట్లాడతారు, దాన్ని ఖండిస్తారు, ఆరోపిస్తారు. అలా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడారు ఇవన్నీ తర్వాత వదిలేద్దాం, ముందు ఎవరు స్టార్ట్ చేశారు ఇవన్నీ వదిలేద్దాం. కానీ కనకపు సింహాసనమున సునకమును కూర్చొండబెట్టినా అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ప్రజలు మాట్లాడుతున్నారా? ప్రజలు ఇచ్చారు, ఆయనకి మీరు ఇచ్చారా? కేటీఆర్ గారు మీరు ఇదే మీరు కొంచెం ఉన్నట్టు బాగానే మాట్లాడతారు, ఉన్నట్టుండి అతిగా మాట్లాడతారు, అదే వచ్చిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు డైరెక్ట్గా మీ మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అంటే లేదంటే కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీ అందరికీ కూడా ఏంటి, మీరందరూ ఎవరు? కేసీఆర్కి ఒక స్థాయి ఉంది, ఆయన వేరు, ఆయన స్థాయి వేరు. కానీ మీ పరిస్థితి ఏంటి ఈ రోజున? మీకంటూ మీరు 4 భాషల్లో తిడతానని మాట్లాడుతున్నారే, రేవంత్ రెడ్డికి 1 భాష 2 భాషలు వచ్చని అక్కడ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే, ఏ రోజున ఒక సీఎంకి ఇవ్వాల్సిన వాల్యూ మీరు ఇచ్చారు? డే 1 నుంచి నువ్వు దిగిపో, నీకు మాట్లాడటం రాదు, నీకు చేయడం రాదు అన్నారే కానీ ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన వాల్యూగా మీరు ఇచ్చి, ముఖ్యమంత్రిగా మీరు ఇది చెయ్యండి, మీరు స్పోర్టివ్గా నేను తీసుకున్నాను, దీన్ని మేము ఓడిపోయాం, మా ఓటమిని అంగీకరిస్తున్నాం, నెక్స్ట్ ప్రజల మనసును గెలుచుకుంటానికి ట్రై చేస్తాం, మీ పద్ధతిలో మీరు చేయండి అని మీరు డే 1లో చెప్పుంటే, డే 2లో చెప్పుంటే, కనీసం డే 3లోనే చెప్పుంటే, అంటే వచ్చిన 3 నెలలు 4 నెలలు 5 నెలలు అన్న చెప్పుంటే మీ పరిస్థితి వేరుగా ఉండేది, ప్రజలు మీ గురించి ఆలోచించేవాళ్ళు. కానీ ఏ రోజున కూడా మీరు అలా చేయకుండా ప్రతిరోజు కూడా తిట్ల దండకం అందుకున్నది లేదా? శాపనార్థాలు పెట్టింది లేదా? బూతులకి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డేనా? మీరు కాదా? ఇవన్నీ నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్పాలి మిస్టర్ కేటీఆర్. మరి మీరు సమాధానం చెప్పకుండా నేను అభియోగాలే చేస్తాను, నా తండ్రిని అన్నారు అంటున్నారే, మీ తండ్రి గారు, మీరు, మీ హరీష్ రావు గారు, మీ కవిత గారు సంబంధం లేని వ్యక్తులను ఎన్ని బూతులు తిట్టారో మీరు మర్చిపోయారా అని అడుగుతున్న వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు కేటీఆర్ గారు? మీరు ఒకసారి ఆలోచించి, మరి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి మీరు గౌరవం ఇవ్వకండి, కానీ ముఖ్యమంత్రికి మీరు గౌరవం ఇచ్చి మాట్లాడితే, మీరు గౌరవం ఇస్తే మనకి గౌరవం రిటర్న్ వస్తుంది, మీరు అగౌరవం ఇస్తే అగౌరవమే మనకి రిటర్న్ వస్తుంది. దాన్ని మీరు గమనించాలి. ఒకసారి ఆలోచించండి కేటీఆర్ గారు, ఆలోచించి మీరు మాట్లాడండి, విమర్శలు చేయండి, సద్విమర్శలు చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి చైర్కి మీరు గౌరవం ఇవ్వాలి. అది తెలుసుకుని మసలుకుంటే ప్రజల్లో మీకు మంచి బలం అయితే పెరుగుతుంది. ఇది వాస్తవం. ఫ్రెండ్స్, నేను మాట్లాడిన దానిలో తప్పేమైనా ఉందా, లేదంటే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు, మరి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మనకి ఇదొక న్యూస్. ఈ న్యూస్ని మాత్రం మరి అందరికీ తెలుసు, పేదోడు ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు ఎడ్ల బండలను యూజ్ చేసేవాళ్ళు, లేదంటే కాళీ నడకని వెళ్ళిపోయేవాళ్ళు. క్రమక్రమేణా వాహనాలు అన్నీ వచ్చిన తర్వాత ఈ రోజున ఒక బస్సు, లేదంటే ఓన్ వెహికల్, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక పేదోడు అతి తక్కువ ఖర్చుతాను సుదూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కూడా రైలు మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి భారత సర్కార్ ఎప్పుడూ కూడా మరి పేదోడిని దృష్టిలో పెట్టుకునే రైలు ఛార్జీలన్నీ ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంచుతుంది. మరి ఏ కారణాల చేత పెరిగిందో కానీ ట్రైన్ టికెట్ ఛార్జీలు అయితే పెరిగినాయి. దగ్గర మీకు జనరల్ టికెట్ మీద 10 నుంచి 20 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుసు. చూద్దాం ఏం రాశారో దీనిలో. ఇక్కడ భారతదేశంలో రైలు ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ ధరల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇటీవల రైల్వే శాఖ సుదూర ప్రయాణాలపై టికెట్ ఛార్జీలు పెంచడం తెలిసిందే. ఈ సవరించిన రైలు ఛార్జీలు శుక్రవారం అంటే డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయి. దీనికోసం రైల్వే డిసెంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రయాణికుల సౌకర్య నిర్వహణకు ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యత లక్ష్యంతో ప్రయాణికుల ఛార్జీలతో హేతుబద్ధీకరణ ప్రతిపాదించినట్లుగా రైల్వే శాఖ తెలిపింది. పెరిగిన ఛార్జీలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి? రైల్వే శాఖ సమాచారం ప్రకారం ఇటీవల సవరించిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తేదీ నుంచి బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు డిసెంబర్ 26కు ముందు టికెట్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత తేదీల్లో ప్రయాణించాల్సి వచ్చిన అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలో ఛార్జీలు పెరగలేదు. సిటిజన్ టికెట్ల ఛార్జీలు ఎటువంటి మార్పు చేయలేదు అని చెప్పారు. దూరం ఆధారంగా అదనపు ఛార్జీలు. ఇక రైళ్ల ప్రకారం ఛార్జీలు ఎంత పెరిగాయి ఏంటనేది డీటెయిల్గా దీనిలో ప్రచురించారు. మనకి తెలుసు, మరి ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని ఎప్పటికప్పుడు మీకు తాజా వార్తలను మీ అందించడానికి మీ మహా డిజిటల్ దినపత్రిక ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. సంబంధించిన ఇంకా డీటెయిల్స్ మీకు కావాలి అంటే, మీరు చదవాలి అంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కాండి మహా డిజిటల్ దినపత్రిక. దీన్ని చదువుతూ ఉంటే మీకు మరింతగా ఇంకా క్లియర్ కట్గా అనేక వార్తలు మీకు వస్తూ ఉంటాయి. మనకున్న
నిడివి టైం నిడివి కాలం నిడివి సందర్భంగా ఇంపార్టెంట్ వార్తల్ని మనం చదివి విశ్లేషిస్తున్నాం. ఇంకా డీటెయిల్స్గా మీరు కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పుడు కూడా ఫాలో అవ్వండి పేజ్ని. అదే మహా డిజిటల్ దినపత్రిక, తెలుగు దినపత్రిక. మరి మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. మరింత సమాచారం మీకు దీనిలో ఉంది. ఇక బాల మేధావుల సాహసానికి జాతీయ వందనమని రాష్ట్రపతి చేతుల మీదుగా PM రాష్ట్రీయ బాల్ పురస్కారాలు ప్రధానమైందని, ఇక 2 కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టులకు అన్యాయమని జీవో నెంబర్ 252 తక్షణమే ఉపసంహరించుకోవాలని TUWJ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక పొలం గట్టుపై కొత్త ముద్ర, 2025లో మారిన సాగు చదరంగం, రైతులకు భరోసా, సన్నబడ్లకు బోనస్, యూరియాకు కష్టం బీమా సాయం, 2025లో రివైండ్ అని చెప్పి మరి దీనిలో ప్రచురించారు. ఇక రేవంత్ సర్కార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, రైతులకు ఎంత అండగా నిలిచింది అనడానికి దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. 2025లో తెలంగాణ సాగు ముఖ చిత్రం మరి ఈ రకంగా ఉందని, యాసంగిలో ఆందోళన నుంచి ఖరీఫ్ భరోసా దాకా మున్నేరు కన్నీరు, ఆగస్టు వివాదమని, సంస్కరణల హేళ, సవాళ్ల జ్వాల అని, పుడమి తల్లికి నిధుల అభిషేకమని, ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, విద్యుత్ సబ్సిడీ, యాంత్రీకరణ, డ్రోన్ టెక్నాలజీ, సాగులో కష్టాల్లో ఆసరా, వైఫల్యాలు పాఠాలు, రైతు భరోసా పెట్టుబడి సాయం, ఒక కుదుపు ఒక మెరుపు, ఇవన్నీ కూడా ప్రచురించారు. మనకి తెలుసు అసలు భారతదేశం అంటేనే వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. మన ప్రజలందరూ కూడా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టాలి అంటే అది ఎవరితో సాధ్యం? మరి మన ఇంట్లో మనకు అన్నం పెట్టేది అమ్మ మనకి అన్నాన్ని పిడికిలతో బిగించి మరి నోటికి మనకు అందిస్తుందంటే ఆ బియ్యాన్ని మనకి ఇచ్చేది ఎవరు? రైతన్న. అలాంటి రైతన్నను మనం మర్చిపోకూడదు.